అలా ఉద్భవించిన ఆ తల్లి సా ఆమె మే నాకు శ్రియం దిశతు సంపదను వ్యాపింపజేయుగాక లేదా ఇచ్చుగాక అని. అదే ఇందులో ఉన్న వాక్యం. సాగర సంభవ యొక్క చూపుల మాల దృశోహ మాల మాలా దృశోహ అన్నారంతే. చూపుల మాల అన్నారు. ఇక్కడ మాల అనడంలో అర్థం ఏమిటంటే ఏదో ఒకసారి చూసి వదిలేయకుండా అది ఎడతెగకుండా ఉండాలి అని. ఒక మాలిక కానీ మనకు వస్తే ఎలా ఉంటుందండి, దానికి లెక్క పెడుతూ ఉంటే ఎంతైనా లెక్క పెట్టుకోవచ్చు రోజంతా కూడా అలా వెళుతూ. ఎందుకంటే ఎక్కడా కట్టలేదు, కంటిన్యూటీ. మాలిక అంటే కంటిన్యూటీ. అమ్మా ఈరోజు చాలా కష్టంలో ఉన్నాను, ఇది ఒక్కటి తీర్చమ్మా చాలా అంటాం మనకి. అప్పుడు అది ఒక్కటి కనిపించింది కనుక అది ఒక్కటి తీర్చమని. ఒరి వెర్రివాడ ఇవాళ ఎందుకు ఏడుచావు, రేపు మరుగుదానికి ఏడుస్తావు. కనుక ఈరోజే నేను అనుగ్రహించాలనుకోవడం నీ పిచ్చి, నా అనుగ్రహం లేకపోతే క్షణం బతకలేవరా నువ్వు అని చెప్తుంది అమ్మవారు. ఏది తీరాలన్నా ఆవిడ తీర్చవలసిందే. ప్రతిదీ ఇటు తీసి అటు అడుగు వెయ్యాలన్నా, సృష్టిలో ఏది జరగాలన్నా ఆ తల్లి చూపులని ధారగా ఎప్పుడూ కురిపిస్తూ ఉండాలి. అది ధార అనండి, మాలిక అనండి, ఏదైనప్పటికీ ఎప్పుడూ ఎడతెరపి లేకుండా ఉండవలసింది. అందుకే దృశోహమాల ఆమె యొక్క చూపుల మాల. సాగర సంభవాయా సముద్రము నుంచి ఉద్భవించినటువంటి తల్లి. శ్రియం దిశతు అయిపోయింది. ఇక్కడ కూడా అంతే చెప్పచ్చు కదా, మొదలు చెప్పిందే చెప్తున్నారు. ఎందుకంటే ఆపడానికి వీల్లేదు అమ్మ చూపులు. అందుకోసం ఆ మాటికి అమ్మ చూపులు కావలసిందే. ఆవిడ చూపు పడితే చాలు ఎటువంటి వాడైనా ధన్యుడవుతాడు. ఆ చూపు సోకకపోతే ఇంకా వాడి జీవితానికి వెలుగే లేదు. అందుకు ఆ తల్లి చూపులు మళ్ళీ ఇక్కడ ఎటువంటి చూపులు నేరుగా మళ్ళీ చెప్పట్లేదు. మురారేహ వదనే అని మళ్ళీ మొదలుపెట్టారు. మురారి అయినటువంటి విష్ణువు, అది విశేషం. అంటే మురారి కృష్ణుడిని ఇక్కడ పేర్కొన్నారు. ఎందుకంటే విష్ణువు అంటే ఇష్టమే ఆయనకి, కానీ కృష్ణుడు అంటే మహా ఇష్టం శంకరులకి. ఆ విష్ణువుని కృష్ణుడిగా కొలుచుకోవడానికి చాలా ఇష్టం. కాలడి క్షేత్రంలో నిత్యం కృష్ణుని కొలుచుకున్నారు ఆయన. కాలడిలో శంకరులు ఇంటి పక్కనే కృష్ణాలయం ఉంది. అది ఆయన ప్రతిష్ఠ చేసినటువంటిది. ఆయనకు ముందే ఉన్నది, తిరిగి పునఃప్రతిష్ఠ చేశారు ఆలయాన్ని. అలాగే ఆయన బదరీ క్షేత్రంలో నారాయణ విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసిందే శంకరుల వారు. ఈ మురారి శబ్దం అయిన మురరిపు వరాహస్య భవతి అని సౌందర్యలహరిలో కూడా మురారి శబ్దమే వాడారు. అలాగే శౌరిహి కథమపి శౌరి అని అక్కడ శబ్దం కూడా వాడారు. వహచ్చేనం శౌరిహి కథమపి సహస్రేణ శిరసాం. అక్కడ శౌరి మురారి అనే శబ్దం, ఇక్కడ కూడా మురారే అని వాడారు ఆయన. అంటే విష్ణువు యొక్క నామం మురారి అయినప్పటికీ కృష్ణావతారానికి సంబంధించిన నామం అది. మురా అనేటువంటి రాక్షసునికి శత్రువు గనక మురారి అన్నారు. ముర ఎవడు? నరకాసురుని యొక్క స్నేహితుడు వాడు. నరకాసురుని సంహరించేటప్పుడు ముందు అడ్డుకున్నది మురా అనే రాక్షసుడు. వాడు ఒక భయంకరమైన రాక్షసుడు, వాడిని సంహరించాడు కృష్ణ పరమాత్మ. అందుకు అటువంటి ముర అనే అసురునికి శత్రువు గనక మురారి అన్నారు. ఆ మురారి అయిన కృష్ణనారాయణునికి పత్ని ఈవిడ. ఆవిడ చూస్తున్నది ఏమి చూస్తున్నది? మురారేహ వదనే. ఆ మురారి అయిన నారాయణుని యొక్క ముఖాన్ని చూస్తున్నది. ఆ చూపు ఎలా ఉన్నది? ముగ్ధ అన్నారు. ముగ్ధ అంటే అమాయకమైన చూపులు అని, ఏమీ తెలియవు, కపటం లేని చూపు అని. మన ముగ్ధత్వం అంటే లోకంలో ఏమీ తెలియని వాళ్ళని ముగ్ధ అని అంటాం సంస్కృతంలో. ముగ్ధ అంటే సౌందర్యము అని ఒక అర్థం. ఏమీ తెలియని అమాయకం, కల్లా కపటం లేకుండా చూసే చూపుని ముగ్ధ అంటారు. కొందరు చూపుల్లో వీడిలో ఏదో మాయింద్ర బాబు అని తెలుస్తుంది. కొందరు చూపులు పాపం, అది అమాయకంగా ఉంటాయి, కల్లా కపటం ఉండవు. అలాగే అమ్మవారు చూపు ముగ్ధ అంటే కల్లా కపటం లేని నిర్మలమైన చూపు, ఏ మాయా లేదు ఆ చూపులో. అంతేకాదు ముగ్ధ అని సౌందర్యాన్ని తీసుకుంటే సౌందర్యభరితమైన చూపు. ఆ చూపు సౌందర్యాల తల్లి ఆ జగజ్జనని. అందుకు ఆ చూపులో కూడా పూర్ణ సౌందర్యం ఉన్నది. అది ముహుహు విధదతే, మాటికి ఆ చూపుల మాల వస్తున్నదిట. అంటే మాటికి మనకు కావాలి అని చెప్పడమే కాకుండా అమ్మ చూపు హరివైపు కూడా మాటికి వెళుతుంది. ఎంతసేపు చూస్తాను చూసిన మొహమే అని అనలేదు ఆవిడ. నిజభర్తృముఖాంభోజ చింతనాయై నమో నమః అన్నాం.
లలితాదేవి నామాల్లో. ఆవిడ పనేమిటి అంటే ఎల్లవేళలా ఆయన ముఖాన్నే చింతన చేస్తూ ఉంటుంది, ఆయన కబుర్లే వింటూ ఉంటుంది.